శ్రీలీల ఒక్క సినిమాతో టాలీవుడ్ను శాసించే స్థాయికి ఎదిగింది. ఎంతలా అంటే రాత్రికి రాత్రే అగ్ర హీరోయిన్గా మారిపోయింది. అంతకు ముందు ఉన్న సీనియర్లందరినీ పక్కకు నెట్టేసి మరీ స్టార్ హీరోయిన్గా అవతారమెత్తింది. హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన తొలి చిత్రంతోనే అందరి దృష్టిని ఆకర్షించింది. రెండో సినిమాతోనే టాప్ లీగ్లోకి వచ్చింది. మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ లాంటి అగ్ర హీరోలతో నటించే లక్కీ ఛాన్స్ కొట్టేసింది. ఒక్క సినిమాతో వారితో నటించే ఆఫర్ రావడం అంటే మాటలు కాదనే చెప్పుకోవాలి. ఇంతవరకు ఏ హీరోయిన్కు ఇంతగా ఆఫర్లు రాలేదు. ఏకంగా 10 సినిమాల్లో ఆఫర్ కొట్టేసిందంటే మాటలు కాదు. ఒక్క సినిమాతో ఇన్ని ఆఫర్లు ఇప్పటి వరకు ఏ హీరోయిన్కు కూడా రాలేదు. అయితే శ్రీలీల క్రేజ్ రోజు రోజుకు పడిపోతూ వస్తోంది. ఎంత ఫాస్ట్గా స్టార్గా మారిందో అంతే దారుణంగా ఫ్లాప్లు చవిచూస్తోంది. ఇప్పటి వరకు వచ్చిన సినిమాలు దాదాపు అన్ని ఫ్లాపే అవుతున్నాయి. రెండో సినిమా అయిన స్కందాతోనే ఈ దారుణమైన ఫ్లాప్లు మొదలయ్యాయి. స్కందాతో తీవ్ర విమర్శలు వచ్చాయి. దాని తర్వాత వచ్చిన భగవంత్ కేసరి కాస్త ఊరటనిచ్చిందనే చెప్పుకోవాలి. కానీ ఆ మూవీ హిట్ అయినా ఆ క్రెడిట్ మొత్తం బాలయ్య ఖాతాలోకి వెళ్ళిపోయింది. ఇక దాని తర్వాత వచ్చిన ఎక్స్ట్రాడినరీ మ్యాన్ అయితే వచ్చినట్టు కూడా ఎవరికీ తెలియలేదు. నితిన్ హీరోగా నటించిన ఈ సినిమా దారుణంగా ఫ్లాప్ అయింది. ఈ సినిమా కనీసం ఉనికిని చాటుకోలేకపోయింది. దాంతో శ్రీలీలకు మళ్ళీ ఫ్లాప్లు స్టార్ట్ అయ్యాయి. దాని తర్వాత రీసెంట్గా వచ్చిన ఆదికేశవ మూవీ కూడా ఇంతే దారుణంగా ఫ్లాప్ అయింది. భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా కూడా అట్టర్ ఫ్లాప్ అయి ఎటూ కాకుండా పోయింది. సరే, ఇవన్నీ ఓకేలే. మహేష్ బాబు మూవీ ఉంది కదా అని ఆమె ఆశలు పెట్టుకుంది. గుంటూరు కారం ఎలాగైనా పెద్ద హిట్ అవుతుంది కాబట్టి మళ్ళీ ఛాన్స్లు వస్తాయిలే అనుకుంది. కానీ ఆమె ఆశలపై నీళ్లు పడ్డాయి. ఎందుకంటే గుంటూరు కారంకు పెద్దగా రెస్పాన్స్ రావట్లేదు. ఆ సినిమా ఫ్లాప్ అనే టాక్ వస్తోంది. దాంతో శ్రీలీల ఖాతాలో వరుసగా 3 ఫ్లాప్లు పడ్డాయి. ఇప్పుడు ఆమె చేతిలో ఉస్తాద్ భగత్ సింగ్ మాత్రమే ఉంది. దాంతోపాటు విజయ్ దేవరకొండ సినిమాలో ఉందనే టాక్ వినిపిస్తోంది. కానీ ఇందులో ఎంతవరకు నిజముందో తెలియదు. కాబట్టి ఇప్పుడు ఆమె ఆశలు మొత్తం ఉస్తాద్ భగత్ సింగ్ మీదనే ఉన్నాయి. కాబట్టి ఆ సినిమా హిట్ అయితేనే ఆమెకు కెరియర్ ఉంటుంది. లేకపోతే మాత్రం ఆమెను అంతా ఐరన్ లెగ్ అని ముద్ర వేయడం పక్కా అని అంటున్నారు సినీ విశ్లేషకులు.